హై వ్యూవర్స్, ఈరోజు కూడా నేను మహాభారతం ఇవ్వట్లేదు. మహాభారతం కీలకమైన ఘట్టన ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస ఆయన సాక్షి డిబేట్ చేశాడు. అతనిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఏం మాట్లాడండి, నా వయసు 70 సంవత్సరాలు, కనీసం నాకు నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్తాను, ఇది కక్ష కాదా అన్నాడు. ఇతను గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈశ్వర్ మోడరేటర్గా ఉన్నాడు, ఇతను వచ్చేసి ప్యానలిస్ట్గా వెళ్ళినట్టున్నాడు. ఐ థింక్ అప్పుడు మీడియా చైర్మన్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆమె వాసిరెడ్డి పద్మ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉండి వైసీపీ డిబేట్లో పాల్గొనింది. వీళ్ళు ఏపీ మీడియా చైర్మన్గా ఉండి వీళ్ళు కూడా వైసీపీ పాల్గొంటారు. ఇలా దరిద్రం చెప్తా పోతే అవి ప్రభుత్వ పదవుల పార్టీ మీద తేడా లేకుండా చచ్చారు. నేను నిన్న పోస్ట్ పెట్టినట్టున్నాను, వీలైతే అటాచ్ చేస్తాను. దుర్యోధనుడు కానీ పాండవుల మీద గెలిచేది మనమే అన్నట్టు ఎలాగైతే కొన్ని కోట్ల మంది బలి చేశాడో, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉండే శాస్త్రంగా మనమే, మీకు నచ్చింది చేయండి, నేను చెప్పించాడు అని చెప్పి స్వనాశనం చేశాడు. ఇప్పుడు ఈ కొమ్మినేని అన్నాడు కదా, గతంలో మధు కూడా, లాలూ ప్రసాద్ యాదవ్, చంద్రబాబు నాయుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది నొప్పి అన్నట్టుగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఈయనకన్నా పెద్ద వయసులో అరెస్ట్ చేయలేదా, జైల్లో పెట్టలేదా, ఈయనకేంటంట తప్పు చేసినట్టు జైల్లో ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు అదే ఈయన కూడా అప్లై అయ్యేదిగా. మరి ఈయన వయసు ఎంత, అది కాదు, ఈయన ఏం తప్పు చేశాడు అది కావాలి కదా. వేషరాజధాని అమరావతి అంటే ఖండించకపోగా సైలెంట్గా ఉన్నాడు ఈ మనిషి. అదంటే ఒక రకమైన ఎటకారాన్ని ధ్వనించి చేశాడు. ఇప్పుడు ఇతనికి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, ఇతని వయసు 70 సంవత్సరాలు ఉన్నాడు కదా. మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో కర్ణుడు అతని రథం నేలలో ఇరుక్కుపోయింది, దాన్ని పైకి తీస్తాయాలి. అప్పుడు అర్జునుడు చూస్తూ ఉంటే అర్జున బాణం తీసి కొట్టాడు. అరే అతను రథాన్ని పైకి లాకుండా ఉన్నాడు, ఆయన రథసారథి శల్యుడు వచ్చేసి పక్కకు పోయాడు, నేను ఎలా చేయాలంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు ముందు కొట్టు, ధర్మాధర్మాలు చూసే సమయం కాదు ఇది అని అంటాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, ఏంటిది అంతా అని అంటే మూమెంట్లో కొట్టేస్తాడు బాణం. అప్పుడు మరలా కర్ణుడు అంటాడు, ఏంటి కృష్ణ ఇది అధర్మం కాదా, నన్ను ఇప్పుడు యుద్ధంలో నేను వచ్చేసే రకంగా రథాన్ని పైకి లాక్కుంటున్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నా దగ్గర ఆయుధం చేతబట్టి నీతో యుద్ధం చేసే సమయం కూడా నాకు లేకుండే, ఎందుకు ఈ రకం చేసేవి ఏంటంటే ధర్మాధర్మాల గురించి నువ్వు చెప్తావంటూ ద్రౌపదిని ఆ రోజు జోదంలో గెలుచుకున్నామంటూ వివస్త్రం చేసి ఇబ్బంది పెట్టింది ఎవడరా? ఆ రోజు మీరంతా ఏం చేస్తున్నారు? అండ్ మాయాజూదం ఆడి వీళ్ళ రాజ్యాన్ని మొత్తం లాక్కుంది మీరు కాదా? ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? అన్నిటికి మించి ఏకంగా లక్క గృహంలో పెట్టి పాండవులను చంపాలనుకున్నారు. అప్పుడేం చేస్తున్నావు? అరే అన్నదంతా చేసిన దుర్యోధనుడు కదా, నేను కాదు కదా అంటే, అవునరా బాబు దుర్యోధనుడే, బట్ ఆ దుర్యోధన టీంలో నువ్వు కూడా మెంబరే కదా, నిన్ను చూసుకున్నా కూడా ఎర్రవేగాడు. అలా ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయినారో వైసీపీ బ్యాచ్, వైసీపీ తొత్తులుగా ఉన్నటువంటి అధికారులు రిమైనింగ్ ఎవరైనా మొత్తం మీరు తీయండి, అంతా కూడా జగన్కి సాయపడ్డ వాళ్ళే, అంతా కూడా జగన్ అలా చెప్తే అలా చేసిన వాళ్ళే. ఈరోజు నేను అదే చెప్తున్నా, గుర్తుంచుకోండి. రేపటి రోజు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే, లేదు ఇప్పుడైనా సరే, మీరు ఎవరి గురించి అయితే జీవిస్తున్నారో వారికి బెస్ట్ ఇవ్వాలని కోరుకోండి. మీకు ఎవరైతే జీతం ఇవ్వటం కావచ్చు, ఎవరైతే వాళ్ళు టాస్క్లు ఇచ్చి మీకు చేయమని చెప్తున్నారో దానివల్ల వాడికి లాభం చేకూరి మీకు లాభం చేకూరుతుంది అనుకుంటే, రేపటి రోజు దీనివల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా కనుక మీ మీదకి వస్తే ఆ రోజు మొత్తం మీరే భరించాల్సి ఉంటుంది. అది తెలుసుకోండి. జగన్ వాళ్ళు ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తున్నారో ఈ పొనవల సుధాకర్ రెడ్డి ముందు పెడుతున్నాడు. ఓ అమ్మ ఆయన వచ్చాడరా అంటే చాలు, వాడికి బెయిల్ రాదు, లోపలికి వెళ్ళాల్సిందే. ఆయన డ్యూటీ అదన్నట్టు అయిపోయింది. ఎట్టి పట్టి వాళ్ళకి బెయిల్ రాకూడదు, నువ్వే వెళ్ళు వాళ్ళ తరఫున వాదించేస్తున్నాడు, బెయిల్ రావడం లోపలికి వెళ్తున్నాడు. పోసాని కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే మీరు తీయండి. వీళ్ళకి మాత్రం పెద్ద పెద్ద లారీలు పెట్టి వీళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి, లైక్ ఈ బ్యాచ్ అంతా. సో వీడియో కండిషన్ మీకు అర్థమైనా దయచేసి గుర్తుంచుకోండి. మీకు ద బెస్ట్ ఇస్తున్నట్టు చూపిస్తారు, కానీ అవతల వాళ్ళ స్వార్థం ఉండేది, అది మీకు తెలియదు. మీ స్థాయికి అది ఎక్కువ అని చెప్పేసి మీరు అడుగులు ముందుకేస్తారు. దానివల్ల ఘోరంగా నష్టపోయేది, మోసపోయేది మీరే. ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ అయినా ఇంకా ఎవరైనా సరే ఒకటే గుర్తుంచుకోవాలి, మనం ధర్మంగా ఉన్నామా లేమా. ధర్మంగా లేకపోయినా అధర్మంగా మాత్రం ఉండొద్దు. మీరు మంచి చేయబడినప్పుడు చెడు మాత్రం చేయొద్దు. అన్నిటికి మించి జగన్ యొక్క రాక్షస విధ్వంస ఆలోచనకి పాలనకి ఆనాడు వంతపడారు. ఓకే, ఈరోజు కూడా ఆయన తగ్గట్టుగానే ఉంటాం, ఆయన కోసం పనిచేస్తూ అంటూ పోతే జైల్లో చెప్పకూడే మిమ్మల్ని చూసి మీరే ఉమ్మూసుకోవటం తప్ప వేరేదైతే ఉండదు.